దగ్గర నువ్వెన్నాళ్ళున్నా నువ్వు నిస్సంకోచంగా నిర్భయంగా ఉండొచ్చు. మనం అనుకున్నట్టుగా కార్తీక్తో నిన్ను కలిపేంత వరకు ఈ ఇంట్లోంచి కానీ నా నుండి కానీ నీకు ఎటువంటి అసౌకర్యం కలగదు. 10 మంది ముందు నన్ను భరించు, భర్తగా ఒప్పుకున్నట్టు నటించు. దానికోసం నువ్వు పడే బాధే నిన్నింకా బాధ పెట్టకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మా అక్క నుండి. అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. ఇదేంటి, ఈ పట్టి ఇక్కడికెలా వచ్చింది? మరి ఇది కిందకెలా వచ్చింది? ఎందుకు సడన్ గా ఇలా అయింది? ఇందాక నీ ట్రీట్మెంట్ వల్ల అంత హార్ష్గా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అంటే తనకి తెలియదు కదా. తెలీదని నాకు తెలుసు కాబట్టే అలా కంట్రోల్ చేశాను. ఈ విషయం ఆదితో కూడా అన్నావా? లేదు. ఎలా అంటాను? డాక్టర్ గారు రమ్మంటున్నారు. హలో మేడం. హలో డాక్టర్, ఎలా ఉంది తన పరిస్థితి? నథింగ్ టు వరీ. ఆమెకు మందులు మార్చడం వల్ల బాడీ కండిషన్లో చేంజ్ రావడం సహజం. షీ విల్ బి ఆల్ రైట్ విత్ ఇన్ 2 days. అంతవరకు ఇక్కడే ఉండనివ్వండి. సిస్టర్, తీసుకెళ్ళు. వెళ్ళు. కొత్త మందులు వాడుతున్నాం కాబట్టి 2 days ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది. ఓ, వస్తాను డాక్టర్. ఓకే. యశోదరా, నువ్వెళ్ళు. నేనిక్కడే ఉంటాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు తన దగ్గరే ఉండవు. ఇది ఉంచు. ఎంత క్యాష్ కావాలో డ్రా చేసుకో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. పూజ, చేతికేమైంది? గాయం. గాయమా? డాక్టర్ పోయుండి ఇలాంటి కట్టు కట్టావా? పెద్ద గాయమా? నువ్వు చేసిన దానికన్నా కాదు. చందు, ఆ ఖర్చీఫ్ నీకెక్కడిది? ఆ పేరు పిలవడానికి కూడా నీకు అర్హత లేదు. ఎదుటివారి మనసులను గాయం చేసి ఆనందపడే నీలాంటి వారి మనసులోకి చందు పొరపాటును కూడా రాకూడదు. చూడు, కూల్గా ఓ మాటని వెళ్ళిపోతుంది కదా అని ఇంతకన్నా తెగించి ఇంకేమన్నా చేశావో జీవితంలో కోలుకోలేని పనిష్మెంట్ నేను నీకు ఇస్తాను. జాగ్రత్త.
ఇక్కడికెలా వచ్చింది? చెప్పండి, ఎవరిది? అదేం చందు, నీదే కదా. ఇదివరకోసారి సెల్ఫ్లో చూసి అడిగో కదా. మరిది? ఇది ఇంతకు ముందు మీ దగ్గరున్న పట్టి. నేను అడుగుతుంది దీని గురించి. ఇది వైదేహి అక్కకి నేనిచ్చిన పట్టి. చెప్పండి. నాకు తెలీదే. చెప్పండి, కంగారు పడతారే? కంగారా? నాకేం కంగారు. ఏంటి, ఎక్కడో ఏదో జరిగితే దాని గురించి అక్కడ సందర్భం లేని సంబంధం లేని నా తమ్ముడిని అడుగుతున్నావు? సంబంధం ఉంది కాబట్టే ఏంటా సంబంధం అని అడుగుతున్నాను యశోధర గారు. ఓ మంచిది. ఇంతకీ ఇది ఎంక్వైరీనా, ఇంట్రాగేషనా? ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది సమాధానం. గుడ్, వెరీ గుడ్. ఇంతగా అనుమానిస్తున్నావంటే మా ఆదిత్యని భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నావన్నమాట. థ్యాంక్స్ చందు. ఇంత త్వరగా నీ నిర్ణయాన్ని మార్చుకుంటావనుకోలేదు. టాపిక్ డైవర్ట్ చేయడంలో, మీకు కావలసిన పనులు జరిపించుకోవడంలో మీకు సాటి ఎవ్వరూ లేరని నాకు తెలుసు. నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఇది ఎవరిది? చెప్పక తప్పదా? చూసావా, నీలాంటి పట్టీలే నాకు ఉన్నాయి. నేను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది చందు. నువ్వింత చదువుకున్న దానివి ఇంత సిల్లీగా మాట్లాడతావేంటి? నీకున్న పట్టీల్లాంటివి వేలల్లో ఉంటాయి. అదే ఇష్టపడి నేను కొనుక్కున్నాను. ఉదయం నుంచి కనిపించట్లేదని చాలా టెన్స్ అయ్యాను. చాలా థ్యాంక్స్. అది ఆడవాళ్లకి అనుమానాలు, అపార్థాలు, ఆప్యాయతలు, అనురాగాలు సమానంగా ఉంటాయి. నువ్వు దేన్ని ఎక్కువగా తీసుకోకు. నీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదు, వెళ్ళు. నేను చెప్పింది నిజమే కదా చందు? చందు, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు రాధిక. ఎవరో చేసిన పనికి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం చేసిన పనికి ఎలా అవుతాం చెప్పు? ఏమైంది? దీన్ని వైదేహి అక్కకి వైజాగ్లో నేనే ప్రెజెంట్ చేశాను.
నాకేం అర్థం కావడం లేదు. ఇది నిజమో అబద్ధమో తెలియడం లేదు. పిచ్చి పిల్ల, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇది నీది. దీన్ని ఆదిత్య అపురూపంగా దాచుకున్నాడు. చూడమ్మా, నీ కాలిపట్టు నింతిదిగా ఇన్నాళ్ళు దాచుకున్నాడు అంటే నిన్నెంత ఇదిగా తన గుండెల్లో దాచుకుంటాడో ఆలోచించు. నిజానికి ఆదిత్య చాలా మంచివాడమ్మా. ఈ ఇంట్లో నమ్మదగినవాడు, మంచివాడు అతనొక్కడే. దురదృష్టవశాత్తు యశోదరి చెప్పు చేతల్లో ఉండిపోయాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మిగతా విషయాలు ఎంత రాజీపడ్డా నీ విషయంలో మాత్రం ఎదురు తిరుగుతాడు. అంత ప్రేమ నువ్వంటే. అలాంటి మనిషిని నువ్వే కావాలనుకొని నీకోసం ఏదైనా చేయగల మనిషిని దూరం చేసుకోకమ్మా. ఆదిత్యని నీ భర్తగా భావించు, నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆప్తావా? ఎందుకు చెప్తున్నావు ఇదంతా? ఎవరు చెప్పమంటే చెప్తున్నావు? అది కదమ్మా నీ మ్యారీడ్ లైఫ్. నా లైఫ్ ఏంటో ఏం చేయాలో నాకు తెలుసు. పని మనిషివి పని మనిషిలా పడుండు. ఇంకెప్పుడు ఇలా చెప్పడానికి ప్రయత్నించకు. వెళ్ళు. రాధిక, ఏంటలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. చందు ఏమన్నందా? సరే, ఇంతకన్నా ఏం చేయగలం? ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దాం అనుకున్నాం. తెలిసో తప్పు జరిగింది, కాదనడం లేదు. దాన్ని రెక్టిఫై చేసుకునే పద్ధతిలో మనం వెళుతుంటే ఈ అమ్మాయి కోఆపరేట్ చేయడం లేదు. సరే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? అలా అని ఊరికే ఊరుకోలేం కదా. అటు ఆదిత్య కావాల్సిన వాడే, ఇటు చందు అదే చందు ఆదిత్య కలవాలి అనుకుంటున్నాం కదా. ఏం పట్టనట్టుగా ఎలా ఉండగలం? ఎక్కడికి? వైదేహిని వదిలొచ్చాను. తనకి భోజనం పట్టుకెళ్ళాలి కదా. అలా వదిలేసి వస్తే అది బయటపడితే రాదు. అక్కడ కాపలాగా నర్సునుంచాను, తను రానివ్వదు. ప్రాబ్లం చెప్పావుగా, నా జాగ్రత్తలో నేనున్నాను. నమస్తే మేడం. ఎక్కడున్నావు? మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాను మేడం. గుడ్, తొందరగా రా. ఇక్కడ నీతో పని పడింది. తప్పకుండా వెంటనే బయలుదేరుతున్నాం. చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. లక్ష్మిని తీసుకురా, తన అవసరం మనకి లేదు. ఇక్కడ ఓ నమ్మకమైన కుక్కని పెంచుతున్నాను, మొత్తం అదే చూసుకుంటుంది. అలాగే మేడం. ఇంకా ఫాలో కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా మేడం? అంతొద్దు, అతి వినయం దూర్త లక్షణం. రా, వచ్చి కనపడు. ఓకే మేడం, నమస్తే.
పూజ, ఏంటి డల్గా ఉన్నావు? అది వేరే విషయం, వదిలే. ఏంటది? నీకు సంబంధించిన విషయం కాదులే, వదిలే. అదేంటి, నువ్వు నా మనిషి అనుకున్నప్పుడు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? చెప్పు పూజ, ఏమైంది? నన్ను హాస్పిటల్ నుంచి సస్పెండ్ చేశారు. ఏ? ఎందుకు? రెగ్యులర్గా ఇరెగ్యులర్ అవుతున్నానని. నన్ను చూసుకోవటంలో పడి నీ ఉద్యోగం సంగతి చూసుకోలేకపోయావు కదూ? నువ్వు నావాడివైనప్పుడు నా ప్రాబ్లం నీ ప్రాబ్లం కాదా? మరి మన ఇద్దరం ఒకటైనప్పుడు బయటవాడిలా మాట్లాడతావే? ఉన్న విషయం చెప్పటం బయట వాళ్ళ మాట్లాడినట్టు ఎలా అవుతుంది? డజంట్ మ్యాటర్. దేశంలో అదొక్కటేనే ఏంటి హాస్పిటల్? టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం తన్నుకు చేస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు. నాకు ఓ ఛాన్స్ ఇస్తావా పూజ? దేనికి? నీకోసం తన్నుకు చావటానికి. అంటే? నీకోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళలాగా నేను ఎదురు చూస్తున్నాను. పిచ్చిగా చేయకు. మ్యాక్సిమం మరో 1 మంత్లో ఇంకో హాస్పిటల్లో జాయిన్ అవుతాను కదా. అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం రాదని నమ్మకం ఏంటి? అందుకే మన హాస్పిటల్ మనమే పెట్టుకుందాం. ఏ, ఇక్కడే నువ్వెందుకు హాస్పిటల్ స్టార్ట్ చేయకూడదు? ఇక్కడా? యా, వై నాట్? ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ ఎక్కడ దొరుకుతాయి నీకు? ఎక్విప్మెంట్ అంటావా? నా అకౌంట్లో 25 lakhs ఉన్నాయి. ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఏమంటావు? వద్దంటాను. ఆ డబ్బు దాచమంటాను. ఇలా విచ్చలవిడిగా ఖర్చు చెయ్యొద్దంటాను. ఏ, మళ్ళీ ఏమైనా యాక్సిడెంట్ అవుతుందనా? అభిషేక్, లేదా గతం గుర్తొచ్చి నిన్ను డబ్బులు రిటర్న్ అడుగుతానా? ప్లీజ్ అభిషేక్. నువ్వెందుకు వద్దంటున్నావు? కారణం చెప్పు పూజ. నేను ఇంక అడగను. నేను తగననా? నా డబ్బు పనికిరాదనా? లేక నాకు హాస్పిటల్ కట్టించే అర్హత లేదా? ఎక్విప్మెంట్ ఎప్పుడు కొందాం? చెప్పు కార్తీక్, హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎప్పుడు కొందాం? థ్యాంక్ యూ పూజ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెంత నీచమైన పనిచేశానో నీకు తెలియదు వైదేహి. నీకు ట్యాబ్లెట్లు ఇవ్వకుండా ఆపినందుకే నేను ఈరోజు ఇలా చూడాల్సి వచ్చింది. నా స్వార్థం. నా అన్న కూతురు సుఖం గురించే ఆలోచించాను. నీ ఆరోగ్యం గురించి పట్టించుకోలేదమ్మా. రాధిక, ఆదిత్య, డాక్టర్ గారు ఏమన్నారు? ఇంటికి తీసుకెళ్ళమన్నారు. తన గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు. తనది మానసికమైన జబ్బు కాబట్టి తన మనసుకు కష్టం కలిగించకుండా చూసుకోమన్నారు. సరే, నేను బిల్ పే చేసి వస్తాను. ఈలోగా వైదేహిని రెడీ చేసి ఉంచు. ఏంట్రానికి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. వైదేహిని ఇంటికి తీసుకెళ్ళటం మంచిదేనంటావా? అంటే తన మనసుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని డాక్టర్ చెప్పాడన్నావుగా. వైదేహిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తాం సరే, కానీ ఇప్పుడు కంట్రోల్ చేసినట్టుగా రేపు నయమైన తర్వాత కంట్రోల్ చేయగలమా? తనని నీ నుంచి దూరంగా ఉంచగలమా? అలాంటప్పుడు ఒకవేళ వైదేహి చందు ఎవరని అడిగితే ఏం చెప్తావు? అదే ప్రశ్న చందు అడిగితే ఆమెకేం సమాధానం చెప్తావు? అసలు చందు బతికేమవుతుంది? నేను ఇదివరకే చెప్పానుగా రాధిక, చందు నా సొత్తు కాదు. నేను తన భర్తను కాదు. కార్తీక్ చందుని అప్పచెప్పేంత వరకు నేను తన భర్తగా ఉంటాను. లోకం కోసం నటిస్తాను అంతే. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ అది కూడా అంత సులభం కాదు ఆదిత్య. ఇక్కడ నేను నీకు చెప్పని విషయం ఒకటి ఉంది. కార్తీక్ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మన కళ్ళెదుటే ఉన్నా ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేయలేడు. ఎందుకంటే తను చందుని గుర్తుపట్టలేడు. తన మెదడు తగిలిన దెబ్బ వల్ల తన గతాన్ని మర్చిపోయాడు. నువ్వు చందుని చేసుకోమని కార్తీక్ని బలవంతం కూడా చేయలేవు.
కారణం కార్తీక్ని పూజ ప్రేమిస్తోంది కనుక. ఇద్దరూ ఒకరినొకరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. ఈ విషయం ముందుగా యశోధరికి చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఫోన్ చేసుకొచ్చా? చేసుకోండి. హలో యశోధరా, నేను రాధికని. చెప్పు, ఎలా ఉంది వైదేహికి? ఇప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు. డిశ్చార్జ్ చేస్తారట, తీసుకెళ్ళమన్నారు. ఓ, డబ్బు కావాలా? ఆదిత్య అక్కడే ఉండుండాలే. ఉన్నాడు. ఇంకే సమస్య డబ్బుల గురించి కాదు, వైదేహి గురించి. తనని ఇంటికి తీసుకొస్తున్నాం. లేకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్తారు? వైదేహిని తీసుకొచ్చినప్పుడు ఇంట్లో చందుతో గొడవైంది. ఒకవేళ వైదేహిని చందు చూస్తే? ఒప్పుకుంటే ఒక్కటిగా ఉంటూ విడివిడిగా కాపురాలు చేస్తారు. ఒప్పుకోకపోతే వాళ్ళు విడిపోయి ఒక్కరే కాపురం చేస్తారు. దాని గురించి అంతగా ఆలోచించడం నీకంత మంచిది కాదు. డిశ్చార్జ్ చేయగానే ఇంటికి వచ్చేయండి. అర్థమైందా? అలాగే. నమస్తే. బాగున్నారా? పర్వాలేదు, నో ప్రాబ్లం. నేననుకున్న దానికన్నా చాలా సంస్కారవంతంగా బిహేవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజమే, కూతురి పెళ్లి పీటల మీద ఆపిన మనిషిని ఏ ఇంట్లో వాళ్ళైనా, ఎంత గొప్పవాళ్లైనా ఇంతకన్నా గొప్పగా ఎలా చూస్తారు? అసలు ఎందుకు చూడాలి? నేను నిజమే చెప్తున్నాను రాఘవరావు గారు. మీరు చాలా సంస్కారవంతంగా, హుందాగా బిహేవ్ చేశారు. కాకపోతే పొరపాటు పడ్డారు. ఈ జరిగిన మొత్తం అనర్థానికి కారణం మీరనుకుంటున్నట్టు నేను కాదు, చంద్రముఖి. ఇంకొక క్షణం మీరిక్కడున్నా నా బిడ్డ గురించి మాట్లాడినా ఇందాక మీరు నాలో చూసిన సంస్కారం మీరు చూడరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. కానీ వెళ్లే ముందు మీకు క్లియర్ చేయాల్సిన విషయాలు క్లారిఫై చేసి మరీ వెళ్తాను. ఒక్క మాట చెప్పండి, చంద్రముఖి మీ కన్నబిడ్డ? వారి వంక కాదు, నా వంక చూస్తూ నిజం చెప్పండి. చందు మీ సొంత బిడ్డ? ఆమెను మీరు సవతి ప్రేమతోనే పెంచారు కదా? ఆ విషయాలన్నీ ఇప్పుడు మీకు అవసరమా? చాలా అవసరమైన విషయాలు రాఘవరావు గారు. దయచేసి సమాధానం చెప్పండి. మీరు చందుని సొంత కూతురులానే చూసుకున్నారా? సొంత కూతురు ఏంటండి, అంతకంటే ఎక్కువగానే చూసుకున్నాం. అయితే ఏంటి? ఆయన అలా చూసుకున్నారేమోనండి. మీరు మాత్రం తన అవస్థలు పెట్టారన్న మాట వాస్తవం. అదే ఇప్పుడు మీ పరిస్థితికి కారణం. మీరు పెట్టిన బాధలు చంద్రముఖి మనసులో గాయాలుగా మిగిలాయి. తన కష్టాలకు బదులు తీర్చుకోవాలనుకుంది. మిమ్మల్ని నష్టాలకు గురి చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, మొదట మీరొచ్చి శ్వేతని రాహుల్కి చేసుకోమన్నప్పుడు నేను నిజంగా నా మనసులో ఉన్న ఫీలింగ్నే చెప్పాను, నో అని. తర్వాత చందు వచ్చింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. చందు అంటే నాకు చాలా ఇష్టం. ఎంతంటే ఏం చేసైనా ఆమె నా ఇంటికి రప్పించుకోవాలనేంతగా. చందు ఆదిత్యకివ్వాలనుకున్నది అందుకే. అయితే సరిగ్గా నా వీక్నెస్ని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసింది చందు. ఆదిత్యని పెళ్లాడ్డానికి తను సిద్ధమేనని. కానీ అందుకు బదులుగా శ్వేత రాహుల్ల పెళ్లి పీటల మీద ఆపాలని. ఆమె మీద ప్రేమతో
కన్న కొడుకు పెళ్లి కూడా చెడగొట్టాను. మరి అంత చేసి ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారని మీరు అడగొచ్చు. నా మంచి కోసం మీకు చెడు చేశాను. నా చెడు కనిపించి నీకు మంచి చేయాలని వచ్చాను. మీరు చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మటానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. యశోధరాదేవి, ఓ మనిషిని ఒక్కసారి మోసం చేయగలరు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయడం ఎవ్వరి తరమూ కాదు. మీ మాయమాటలు నమ్మేంత పిచ్చివాళ్ళం కాదు. దయచేసి నాటకాలు కట్టిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని ఇలాగైనా బతకనివ్వండి. మీరు పొరపాటు పడుతున్నారు. ఒక్క విషయం ఆలోచించండి. నాకు కావాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మీ నమ్మకాలతో నాకు పని లేదు. కానీ ఎందుకింత దిగొచ్చి మీకు నచ్చ చెప్తున్నాను అంటే రాహుల్ శ్వేతల పెళ్లి చెడగొట్టడం గురించి మీరు బాధపడుతున్నారు. అది మొదటి నుంచి మీకు ఇష్టం లేదు, అదే కదా మీరు చెప్తుంది? ముమ్మాటికి అదే. అయితే వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మారే ఇప్పుడు మెలికి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా, రేపే చేసేయండి. మీ మాట కట్టేవారు. చందు. చందునా? ముమ్మాటికి చందునే. తను మీ అందరూ అనుకున్న దానికన్నా తెలివైంది. తన పెళ్లి తర్వాత ఇలా జరుగుతుందని ఊహించి నన్ను ఇంకో రకంగా బెదిరిస్తోంది. చందు ఆదిత్యతో కాపురం చేయడం లేదు. ఈ పెళ్లి జరిగితే తను ఆదిత్యకి ఏ నాటికి దగ్గర కానంది. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? మీరు మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చి మా అమ్మాయిని మా ఇంట్లోనే పెట్టుకుని చక్కపచ్చం చేయమంటారా? నాకు కొంచెం టైం ఇవ్వండి. చందు ఆదిత్యతో కలిపి ఆ తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాను. నేను నమ్మను. ఇదంతా నాటకం, కుట్ర. మేము నమ్మం. మీరలా భయపడ్డంలో అర్థం ఉంది. మీకు నమ్మకం కలగడానికి నాందిగా నిశ్చితార్థం చేయిద్దాం. కలికాలం ఆగిపోయిన పెళ్లికి అంత అట్టహాసంగా నిశ్చితార్థం చేస్తారట. అవునులే, కడుపయ్యాక కళ్యాణం చేయగలిగింది ఇప్పుడెందుకు అంత ఆశ్చర్యం? ముహూర్తం మీరే నిర్ణయించండి. ఇక్కడే మీ ముందే ఆ టైంకి రాహుల్ని మీ కల్లుడిగా వాగ్దానం చేస్తాను. మీకింకా నమ్మకం కలగడం లేదు కదా? అది మీ ప్రేమ గొప్పతనం రాఘవరావు గారు. ఓ ముఖ్యమైన విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. చందు కార్తీకల పెళ్లి చేయడానికి నేను వైజాగ్ వెళ్ళాను. పెళ్లి చివరిదాకా వచ్చింది. సరే, ఈలోగా మీ ఆరోగ్యం బాలేదని ఫోన్ వచ్చింది. నిజంగా తను కార్తీక్ని చేసుకోవాలనుకుంటే ఓ నిమిషం ఆగి తాళి కట్టించుకొని వచ్చుండొచ్చుగా. నిమిషంలో తేడా రాదే. అది నా కూతురు. నేను లేనని పెళ్లి చేసుకోకుండా వచ్చేసింది. మీ అమాయకత్వానికి నవ్వొస్తోంది రాఘవరావు గారు. మీరు లేకుండా చేసుకోనప్పుడు అసలు అక్కడికి వెళ్ళడం దేనికి? చెప్పండి. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. ఇదంతా నాటకం, ప్రీ ప్లాన్డ్ డ్రామా. చందుకి ఆదిం చేసుకోవడం ఇష్టం. తనకిష్టమైంది సాధించింది. తీయగా కక్ష తీర్చుకుంది. అది సరే, ఇప్పుడు ఈ పురాణ కాలక్షేపం అంతా ఎందుకు? నేరుగా నిశ్చితార్థం చేసుకోవడానికి రావచ్చుగా. నమ్మకం లేని చోట దీవెన్లు కూడా తిట్లుగా మారతాయి. వరం కూడా శాపంగా తగులుతుంది. అందుకే ముందు నచ్చ చెప్పి తర్వాత చేయిద్దామని. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నిశ్చితార్థానికి రెడీ అవ్వండి. దిగులు వదిలేయండి. కానీ ఈ విషయం చందుకు తెలియకూడదని మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. శ్వేత కోడలిగా వచ్చాక ఎలాగూ తెలుస్తుంది. ఏమంటారు? కొన్ని అనుబంధాలు తెంచుకుంటే మంచిదని మీకు తెలుసు. వస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాను నాన్న, చందుది త్యాగం కాదు స్వార్థం అని. నా మాట విన్నారా? తిట్టారు, అవతలికి నెట్టారు. నా వల్ల ఆవిడ జీవితం నాశనం అయిందన్నారు. ఇప్పుడు చెప్పండి నాన్న, నాశనమైంది ఆవిడ బ్రతుక, నీ బిడ్డ బ్రతుక? పీటల మీద పెళ్లాపిన యశోధర గారికి మళ్ళీ వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆవిడ నా వల్ల కాదు అని భీష్మించు కూర్చుంటే మనం ఏం చేయగలం? ఆ మాటకొస్తే మనం ఇప్పుడు ఏమీ చేయలేం. ఆవిడ చెప్పడం కాదు నాన్న, నా కళ్ళతో నేను చూశాను.
అక్క ఆదిత్య ఆనందంగా ఎంజాయ్ చేయడం నేను చూశాను. నిజంగా త్యాగం చేసిన మనిషి అయితే, ఇష్టం లేని పెళ్లి చేసుకుందే అయితే అంతలా ఎంజాయ్ చేస్తుందా నాన్న? అసలు పెళ్లికి 10 రోజుల ముందు నుంచే కార్తీక్ పత్తాలేడని మీకు తెలుసా బావగారు? మీ అదే మన చందు మీ అందరితో ఉద్యోగానికి వెళ్ళాడని ఉపన్యాసాలు ఇచ్చింది, కానీ ఊరోజులు వెళ్ళాడు తెలుసా? ఆ రోజు మీతో కార్తీక్లా మాట్లాడింది నేను. అనుమానం వచ్చి ఆరా తీద్దామని అలా ఫోన్ చేశా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఏంటమ్మా అని అడిగితే సస్పెన్సు అంది. శ్వేత పెళ్లిదాకా ఆగండి, ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దు, మా నాన్న మీద మీ మీద ఒట్టు అని చెప్పింది బావగారు. ఏంట్రా నిజమా? నీ మీద ఒట్టక్క కాదు, నా చందుని చెప్పమను. బావగారు ఏడంకలు చెప్తూ కొట్టించుకుంటా. ఎంత నాటకం ఆడిందిరా పిచ్చి మోహన్. దాని బతుకు బలైందని ఎంత అల్లాడిపోయానో తెలుసా? మరి సామాన్యమైంది అనుకున్నావా? దీన్నే ఇంగ్లీష్లో కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే తడిగుడ్డతో గొంతులు కొయ్యడం అంటారు. ఒక్క విషయం ఆలోచించండి నాన్న. తిట్టినా కొట్టినా మీ మీద గౌరవంతో ప్రేమతో నిజం చెప్పింది మేము. ఆ నిజాన్ని దాచి మోసం చేసింది చందు. మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది పాపిష్టిది. ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? అనుకున్నది సాధించింది కదా. ఇంకా నిజాలు తెలుసుకోకపోతే మనల్ని దేవుడు కూడా కాపాడాడండి. బావా నమ్మకం అనేది నమ్ముతున్నాను. నమ్మలేకపోతున్నాను. అతి వస్తాడు. భగవంతుడా, ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది కదయ్యా. వైదేహి ఆదిత్యని కలవరిస్తుంటే చందు విషయంలో నా కల నిజమేదేలా? ఒకవేళ వైదేహికి జబ్బు నయమైతే చందు పరిస్థితి ఏంటి? దీనికి పరిష్కారం ఏమిటి? ఎన్ని రోజులుగా ఇంట్లో ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావు అని అన్నయ్య నన్ను నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు. అప్పుడు జరిగే అన్ని అనర్థాలకి కారణం నేనే అవుతాను. నా వల్ల చందు జీవితం నాశనం కాకూడదు. ఇది తట్టుకునే శక్తి నాకు లేదు. ఇది నా అంతటి నేనుగా తేల్చే విషయం కాదు. ఎవరితో చెప్పుకోవాలి, ఎవరికి తెలియచెప్పాలి? అవును, అన్నయ్యతోనే చెప్పాలి. అన్నయ్య ఒక్కడే దీనికి సమాధానం చెప్పగలడు. అంతే.
అమ్మగారు ఇక్కడే. తెలీదమ్మా, బయటికెళ్ళారనుకుంటా. ఎక్కడికి రాధిక? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళటం లేదు. ఎక్కడికి లేదే. అలాంటప్పుడు ఆ కంగారెందుకు? కంగారా? కంగారేంటి? ఎందుకు కంగారు? కంగారు లేకపోతే ఇవెందుకొచ్చాయి? ఎక్కడికి? రాఘవరావు ఇంటికెళ్ళి చంద్రముఖి గురించి ఏకరువు పెట్టడానికా? రాధిక, ఇంతకుముందు చాలాసార్లు నాకు వ్యతిరేకంగా పనిచేశావు, మన్నించాను. ఇప్పుడు అదే పని చేయబోతున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, సహాయం అందించటం కాదు గొప్ప, ఆ సహాయం ఎదుటి వాళ్ళు అందుకునేలా చెయ్యడమే గొప్ప. నువ్విప్పుడు చందు గురించి వాళ్ళ నాన్నకు చెప్తావు, చెప్పి ఏం సాధిస్తావు? విని ఆయనేం ఉద్ధరిస్తాడు. మీ ఇద్దరూ జాయింట్గా కూర్చొని బాధపడితే చందు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదుగా. చూడు రాధిక, మనం అవునన్నా కాదన్నా చందు పెళ్ళి అయిపోయింది. నా మాటలు అర్థమవుతున్నాయనుకుంటా. పెళ్ళి మాత్రమే అయింది. తను ఇలాగే మంక పట్టుతూ ఉంటే ఆదిత్య లాంటి మంచివాడు కూడా మొండిగా మారతాడు. తర్వాత విడాకులు కోరతాడు. అప్పుడు చందుకు అసలు సిసరి కష్టాలు మొదలవుతాయి. విషయం అంత దూరం రాకుండా ఉండాలంటే తను ఆదిత్యని భర్తగా ఒప్పుకోవాలి. తను భార్య స్థానం నుంచి తల్లి స్థానానికి మారాలి. నీకు నిజంగా చందు అంటే సానుభూతి ఉంటే అటువైపు సాయం చెయ్యి. ఇలా పేను పెత్తనాలు చేసి ఉన్నదాన్ని ఇంకా పెద్ద సమస్యగా మార్చుకో. నిజమా? చందుని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ద్వేషిస్తున్నారా? అసలేం జరిగిందమ్మా? నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? కానీ చెప్పే ముందు నువ్వు నాకు విషయం క్లారిఫై చేయాలి. ఏంటది? నేనేం చేసినా మీ మంచి కోసమే చేస్తాను, అవునా కాదా? అవును. ఎలాంటి నిర్ణయమైనా నీ డెవలప్మెంట్ గురించి అన్న నమ్మకం ఉందా లేదా? ఏంటమ్మా ఇది? ఆ విషయం సపరేట్గా చెప్పాలా? ముందు సమాధానం చెప్పు రాహుల్. నమ్మకం ఉందా లేదా? ముందు అక్కడ జరిగిన విషయం చెప్పమ్మా. అది చెప్పాలా వద్దా అన్నది నీ జవాబు మీద ఆధారపడింది. చెప్పు. సరే ఉంది, ఇప్పుడు చెప్పు. నేను మనస్ఫూర్తిని చెప్తానమ్మా. నువ్వేం చేసినా మా కోసమే చేస్తావని నమ్మకం ఉంది. చెప్పు, ఏం జరిగింది? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? శ్వేతతో పెళ్లి కొప్పుకో. మొన్నే కదమ్మా అంత తతంగం జరిగింది. వాళ్ళు నమ్ముతారా? నమ్మి తీరతారు. అంతకన్నా వాళ్ళకి గత్యంతరం లేదు. వాళ్ళు శ్వేత విషయం పబ్లిక్ టాక్ అయిందన్న కంగారులో ఉన్నారు.
నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అయ్యారు. నువ్వు పెళ్లాడతానంటే ఖచ్చితంగా బొక్కబోర్లా పడతారు. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లి కొప్పుకో. నీ కష్టం కలిగించేదేది నాకిష్టం కాదు, కాబోదు. అర్థం చేసుకో. అయితే అరేంజ్మెంట్స్ చేసుకో. దాట్స్ మై సన్. థ్యాంక్స్ రా. అమ్మా, ఒక మాట అడిగినా? నా గురించి ఇంతగా ఆలోచించే నువ్వు పూజ గురించి ఎందుకు పట్టించుకో? అది వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు కనీసం ఎక్కడుంది, ఎలా ఉందో కూడా కనుక్కోలేదు. ఎందుకమ్మా? దానికి నా మాట వినకూడదు అన్న పట్టుదల, నాకు తనెందుకు వినదు అన్న పంతం. కావచ్చు, కానీ అది నీ కూతురు. అందుకేగా నేను తన గురించి చేయాల్సింది చేస్తూనే ఉన్నాను. తను పెట్టబోయే హాస్పిటల్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, ఇంతగా అడిగావు కదా, నువ్వే వీళ్ళు ఒకసారి తన్ని కలిసిరా. ఏం చెప్తుందో చూడు. ఎంతైనా అమ్మ చూపించే ప్రేమలో ఏదో తేడా ఉంది. ఏంటది? ఎందుకని? మమ్మీ, డాడీ, మాయా, ఒరే విశాల్, త్వరగా రండి. మామీ, రండి రండి. మమ్మీ. ఏమిటి ఇది? అమ్మా, నీకు గుడ్ న్యూస్. నిజమా? స్వీట్ న్యూస్. ఏంటమ్మా అంత కబురు? ఈసారి నిజంగా అదే పెళ్లి జరగబోతోందా అని కరెక్ట్ గా చెప్పావు మాయా. రాహుల్ పెళ్ళాడిపోతున్నాడు. నిజంగా మంచి కబురు, తీయటి కబురు చెప్పావమ్మా. నన్ను పూజ దగ్గర తీసుకెళ్లాడు. పూజ కూడా హ్యాపీ ఫీల్ అయింది. నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇంకన్నీ సాల్వ్ అయినట్టే. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మయ్యా. స్వీట్ తీసుకోమ్మా. ముందు మీ నాన్నగారికి ఇవ్వు, ఆయన ఆశీర్వాదం తీసుకో. డాడీ, తీసుకోండి అన్నా. తీసుకోండి, అంత గుడ్ న్యూస్ చెప్పింది కదా. వద్దమ్మా, నాకు తినబుద్ధి కావట్లేదు. అసలు మీరు కన్న తండ్రేనా? కూతురు జీవితం చక్కదిద్దాల్సింది తండ్రి. అలాంటిది నేనే నా జీవితాన్ని సరిదిద్దుకుని వచ్చినా మీకు సంతోషం లేదు. ఆగిపోయిన కూతురు పెళ్లి మళ్ళీ జరగబోతుందన్న తృప్తి లేదు. మీ కూతురు నేనా, చంద్రముఖినా? ఇంకా భరించడం నా వల్ల కాదు నాన్న. ఇప్పుడే తేల్చండి, మీకు కావాల్సింది నేనా, చంద్రముఖియా? ఇంకా ఆయన చెప్పేదేంటి? ఆ మౌనమే చెప్తుంది ఆయనకి ఎవరు కావాలో. ఏంటమ్మా ఇంకా అర్థం కాలేదా? ఆవేం చేస్తుంది? కన్న బిడ్డ ఆకలి కూడా చూడకుండా గడ్డి పెట్టిన వాడికి పాలిస్తుంది. ఇంతకంటే మీ నాన్న గురించి ఏం చెప్పను? మనల్ని నమ్ముకునే పిల్లల కన్నా అన్యాయం చేసిన ఆ పిల్ల ఇంకా మీకు ముఖ్యంగా అనిపిస్తుందండి? ఇప్పుడేంటి? ఈ స్వీట్ తింటేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు, అంతేగా? అవి తింటేనే మీకు ఆనందమైతే తింటాలే, అలాగే తింటాను. ఇంత వయసు వచ్చి ఇన్ని సంవత్సరాల కాపురం చేసిన తర్వాత కూడా ఇప్పుడు నా ప్రేమను నిరూపించుకోవాల్సి రావడం నా దురదృష్టం. తింటాను. నేను తినడమేగా మీకు కావాల్సింది. తింటాను, మొత్తం తింటానే. తింటాను, మొత్తం తింటాను. చాలా
నీకు ఇదివరకే పెళ్ళైందా? వైదేహి మీ భార్య? మాట్లాడరే. వైదేహి మీ మొదటి భార్య కదూ? అంటే అంటే నన్ను నువ్వు మోసం చేశావన్నమాట. అది కాదు. మాట్లాడద్దు.